Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమము హైదరాబాద్ నగరం నడిబొడ్డులో జరిగింది. ఖైరతాబాద్లో ఉన్న విశ్వేశ్వరయ్య భవనంలో ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ వారి ఆధ్వర్యంలో నేషనల్ కన్వెన్షన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఎస్సీ/ఎస్టీ ఓబీసీ సమస్యల గురించి ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ సమావేశం సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఈ సొసైటీకి సంబంధించిన అధ్యక్షులు మన ముందు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాము. మరి వీరు దాదాపు 4 దశాబ్దాలుగా మరి సొసైటీ స్థాపించి ఎన్నో దళితుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు మీ అందరికి తెలుసు. ఈ క్రమంలో మరి వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మనము అడిగి తెలుసుకుందాం. సార్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. బాగున్నారా? బాగున్నా సార్. ఈ మధ్య ఈ ఒక అద్భుతమైన రీతిలో ఇవాళ మీ సమావేశం జరిగినట్టు మా నోటీస్కి వచ్చింది, చూసాం కూడా. పెద్ద పెద్ద వక్తలు కూడా పిలిపించి మరి కాన్స్టిట్యూషన్ గురించి విలువైన విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సార్, ఇటీవల కాలంలో మరి కేంద్ర ప్రభుత్వము మహిళా బిల్లు గురించి అది కొన్ని సంవత్సరాలుగా నానుతుంది. అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, మరి ఏదో ఒక కుంటి సాకులతోనే అది పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది సార్. మరి రీసెంట్గా కూడా మహిళా బిల్లు పెట్టిన సందర్భంగా మరి దాన్ని కూడా వ్యతిరేకించినట్టు కూడా జరిగింది సార్. అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంది? డిమిలిటేషన్ అంటే ఏంటి సార్? అసలు పూర్తి వివరాలు డిలిమిటేషన్ అంటే ఇప్పుడు 535 దాన్ని పెంచింది కదా సార్. ఇప్పుడు 225 వరకు పెంచొద్దు అనేసి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే చెప్పిండు. అప్పుడే తీసుకొచ్చిన వీళ్ళు పెంచాలి, చాలా రోజులు అయింది, అంతే ఉన్నది. అప్పుడు ఒప్పుకోలేదు వాళ్ళు. ఇన్ని తర్వాత 25 వరకు ఏం పెంచొద్దని వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా ఏకీభవించి 25 వరకు ఏం పెట్టలేదు. ఇప్పుడే దాన్ని అందుకే టేకప్ చేసారు వాళ్ళు. అవును సార్. మరి మహిళా బిల్లు దానికి లింక్ ఏంటి సార్? అవునండి, ఇప్పుడు మీ ఒక చట్టనేమో మహిళలు వేరు, జెంట్స్ వేరు అని ఎట్లా అంటారు సార్ చెప్పండి? ఎప్పుడైతే ఈక్వాలిటీ ఇక్కడ ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఇవ్వాలి కదా సార్. అవును. ఎప్పుడు మీరు సీట్లు పెంచినప్పుడు మరి మహిళలు కూడా ఒక స్థానం ఇవ్వాలి కదా. ఆల్రెడీ ఇది డిసైడ్ చేసింది కదా సార్ 2 సంవత్సరాల కింద. 2002లో కూడా వాళ్ళు ఇది రికమెండ్ చేసిండ్రు, రిక్వెస్ట్ చేసిండ్రు వాళ్ళు. మహిళలు కూడా ప్రముఖమైన స్థానం ఇవ్వాలనేసి అన్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. మరి వాళ్ళు కూడా ముందుకు వచ్చింది కాబట్టి. మరి ఎందుకు వ్యతిరేకించడం జరిగింది సార్? ఎందుకంటే అప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఉండే, అర్థమైంది. అది ఎట్లా జరుగుతుందని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు, గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసిండు. మన ఇంట్లో ఎట్లా కొట్లాడుకుంటా భార్య భర్తలే గట్లా అయిపోతుంది, పార్లమెంట్ కూడా ఇప్పుడు స్టాప్ చేయను అని చెప్పిండు ఆయన. అవును, ఆయన గట్టిగా చెప్పిండు ఆయన. అర్థమైంది. ఇది అంత చిన్న విషయం కాదు. దీని గురించి దీన్ని రిజాల్వ్ చేయాలంటే మీరు మన కమిటీ వేయండి, దాన్ని డిస్కస్ చేయండి, దాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాట్లాడండి మీరు. అంతేగాని ఇట్లనే మీ సంవత్సరం చేస్తామంటే ఎట్లయితుంది? అదే మళ్ళీ 2011 సెన్సెస్ ప్రకారం మాత్రమే ఆ జనాభా ప్రాతిపదిక మీదనే అన్నట్టుగా ఒక మాట వచ్చింది. అవును, ఇంకా సెన్సెస్ అవ్వలేదు సార్. అవును, అదే 2011 పట్టుకొని ఇప్పుడు చేస్తానంటే ఎట్లా? మరి దాన్నే చేయాలి. ఇప్పుడు మీరు రిజాల్వ్ చేసినప్పుడు దాన్నే తీసుకోవాలి కదా, వేరే తీసుకోలేదు. మీరు ఎట్లా తీసుకుంటాం? మళ్ళీ పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. అవును, అందుకే ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అది చేశారు వాళ్ళు. ఓకే సార్, ఈ విషయము మీరు కొంతవరకు సబబుగా చెప్పారు. మరి మోడీ ప్రభుత్వం హయాంలో దళితులపై దాడులు విపరీతంగా జరుగుతున్నట్టు కూడా చాలా మంది అంటున్నారు. అంటే మైనారిటీ వర్గాల మీద, దళితుల మీద కాకుండా మైనారిటీ వర్గాల మీద కూడా దాడులు బాగా జరుగుతున్నాయి, అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. మీ స్పందన సార్? మైనారిటీ గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మైనారిటీస్. ఐఎమ్ బిలాంగింగ్ టు ఎస్సీ కమ్యూనిటీ అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ. వీళ్ళ గురించి మీరు అడగండి, నేను చెప్తాను. అదే ఇప్పుడు దీంట్లో వీళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదా, ఏదో రకంగా రాజ్యాంగాన్ని మార్చి వీళ్ళ మీద కొన్ని హక్కులు హరించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసి వాళ్ళు చేస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే
బీజేపీ అంటే వాళ్ళే కదా సార్ ఇప్పుడు వాళ్ళకు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మన మీద వ్యతిరేకత ఉన్నది ఎస్సీ ఎస్టీస్ అంటే దాన్ని సడన్గా వీళ్ళు ఎక్కడ స్టాప్ చేస్తారండి ఎక్కడ స్టాప్ చేసి స్మూత్ సేలింగ్ ఎక్కడ ఉంటుందండి ఉండదు అర్థమైందా ఇప్పుడు వీళ్ళకి వద్దన్న ఉద్దేశం ఆయనకు రిజర్వేషన్ ఆయన అగనిస్ట్ అంట అయ్యో అర్థమైందా రిజర్వేషన్కు ఆయన అగనిస్ట్ అంట ఇప్పుడు ఐదు 5th క్లాస్ చదివిన ఆయనకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కావాలి అర్థమైందా కానీ రిజర్వేషన్కి మాత్రం వ్యతిరేక అయినా అర్థమైందా మరి రిజర్వేషన్ అంటే మా బాగోలు చూడు మరి ఎందుకు అడుగుతాం మేము అంతే కదా సార్ మాకేమో ఇచ్చేదేమో ఏమి ఇయ్యరు రిజర్వేషన్ తీసేస్తే ఎట్లా ఉద్యోగాలు ఇప్పి మరి కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు కదా మీరే అవును మరి అవన్నీ చేయని మరి అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చాల్సినంత అవసరం ఉన్నది దాంట్లో ఏమి లొసుగులు లేవు కదా అవసరం అంటే వాజ్పేయి ఉన్నప్పుడు ఆల్రెడీ దే హ్యావ్ రిటర్న్ ది కాన్స్టిట్యూషన్ కూడా తయారు చేసి ఉన్నది దాంట్లో ఏమున్నా ఎవరికి చెప్పట్లేదు నేను అదే అన్నాను నేను అందులో ఏముంది ముందుగా చెప్పుండ్రా చెప్పిన తర్వాత యూ డిమాండ్ ది పీపుల్ యాక్సెప్ట్ చేయమనేసి అదేమో చెప్పట్లేదు ఖాళీ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది సార్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం రాసుకున్నారో కానీ తెలియదు కానీ దే హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ అండ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ పబ్లికేషన్ అంటే మరి దీని మీద మరి మీ సొసైటీ ద్వారా మరి ఎటువంటి వ్యతిరేకత నేను రాశాను కదా సార్ నేను అందుకే పిఎం గారు రాశారు పిఎం కు రాశాను నేను అర్థమైందా రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదు ఇంకోటి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి నాకేమి ఉత్తరాలు జవాబు అస్సలు రావట్లేదు వాళ్ళకి జవాబు లేదు వాళ్ళకి అంతే అది మరి ఇటువంటి సందర్భంలో మరి ఇన్ని సంవత్సరాలు సందర్భాలంటే మన వాళ్ళు సపోర్ట్ చేయాలి మన వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఎవ్రీ మంత్ కట్టాలి పుట్టిగా నేను సుప్రీంకోర్టులో కేసు చేస్తాను దానికి సంబంధించి మీరు ఏమన్నా ఇవ్వాలి కావాలి కదా అది కూడా ఏం లేదు ఎట్లా చేయగలని చెప్పండి అంటే ఒక్కరి మీద భారం అంటే అది సాధ్యం కాదులేండి అందుకే నేను ఆల్రెడీ మన ఇందులో వేసాను కదా హైకోర్టులో వేసాను నేను ఒకటి దీనికి సంబంధించి అర్థమైందా మాకు న్యాయం జరగట్లేదు 50 సంవత్సరాల తర్వాత కూడా స్టిల్ కంటిన్యూ చేస్తూనే పోతున్నారు మనుషుల్లాగా మనం ట్రీట్ చేయట్లేదు వాళ్ళు అది నేర్చుకోమని చెప్తున్నాను వాళ్ళకి అర్థమైందా అంటే చివరిగా మీరు ఈ వేదిక మీదుగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం సార్ ఏం డిమాండ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు మాకు కంఫర్టబుల్గా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయమని చెప్పు ఫ్రీగా ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కూడా అన్ని స్కూళ్ళన్నీ మూతలు అదేమొచ్చింది సార్ అని దాని మీద ఏమైనా కమిటీ చేసిండు వీడు మూసేయాలనేసి మూసేస్తే రిఫ్లెక్షన్ ఏంటిది ఏం ప్రభావం పడుతుంది డిసైడ్ చేసిండా వాడు రాగానే అందరిని మూసేయడం చేసిండు ఇప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది సార్ వాళ్ళు సంపాదించుకున్నారు అన్నీ చేసుకుని ఉన్నారు అలా బిడ్డ కొద్దికు మహిళలను అభివృద్ధి చేస్తుంది అలా కొడుకేమో మొబైల్ని అభివృద్ధి చేస్తాడు వాడేమో సీఎంగా కూర్చుంటాడు ఏంటి ఇప్పుడు అదంతా కూడా బికాజ్ ఆఫ్ అవర్ వీక్నెస్ అండి మనం వీక్గా ఉన్నాం కాబట్టి మన మీద ఇది చేస్తున్నారు వీళ్ళు అందుకే నా ఉద్దేశం ఏంటంటే మనం స్ట్రాంగ్గా అవ్వాలి సార్ వ్యతిరేకించాలి వీళ్ళన్నిటికీ వ్యతిరేకించాలంటే అంతే కదా మరి ఇప్పుడు అంటే ఆర్థికంగా బలహీనులు కాబట్టి అంతే కదా వీళ్ళు వేరే వాళ్ళ జెండాలు మోయాల్సి వస్తుంది సార్ అంతే ఆడ బుక్కెడు పువ్వ పెడతాడు సాయంత్రం తాగుతానికి 4 పైసలు ఇస్తాడు అదే కదా సార్ ఇప్పుడు అది జరగకూడదు అది మరి ఇప్పుడు ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి ఆశయాలకు మనం తూట్లు పొడుస్తున్నట్టే కదా అన్నట్లే చేస్తున్నాం అదే చాలా బాధాకరమైన వేదనకరమైన మరి ఏది ఏమైనా సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా కార్యక్రమాలు ఆయన రాబోయే కార్యక్రమాలు కూడా మీరు దానికి అటెండ్ కావాలి మా సమస్యలన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి గవర్నమెంట్కే కానీ ఎక్కడైనా మీరు పంపించగలిగితే పంపించండి దానికి జస్టిస్ అడగండి సార్ వాళ్ళకి వీళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు మరి దానికి ఏమైనా చెప్పండి వాళ్ళు ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్